హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి లడ్డూలు ఎలా చేయాలో మనకి ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే దీనికోసం మనం రాగులతో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే రాగి పిండి ఉన్న రాగి పిండితో అయినా చేసుకోవచ్చు. నేనైతే రాగి పిండితో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అయితే దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని మనకి కావాల్సినటువంటి రాగి పిండి వేసుకోవాలండి. ఎంతైతే కావాలో అంత. నేను ఇక్కడ 3 గంటలు రాగి పిండి వేసుకున్నానండి. దాన్ని సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నా అండి. ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్‌లో నేను నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి మనం బటర్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్ట్‌గా ఉంటది. సో, నెయ్యి కరిగించుకున్న తర్వాత నేను ఇందులో జీడిపప్పు, బాదం పప్పు అలాంటివి ఏమి వేయట్లేదండి. నేను ఇందులో సీడ్స్ వేస్తున్నాను. ఇవి మనకి పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అవి ఉంటాయి కదండీ! నేను ఇందులో 3 రకాల సీడ్స్ వేస్తున్నానండి. అవి వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఈ 3 నాకు కావాల్సినంత క్వాంటిటీలో వేసుకొని ఇదే నెయ్యిలో నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి నేను డైరెక్ట్‌గా రాగిపిండిలో వేసేసి ఉండలు చుట్టుకుంటానండి. సో, నేను ఇదే నెయ్యిలో వేసుకొని కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా ఈ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రాగి పిండిని మిక్సీ జార్‌లో వేసుకొని మనకి ఈ స్వీట్‌కి సరిపడా బెల్లం వేసుకోవాలండి. తర్వాత ఒక 4 యాలకులు మనకి ఇష్టం ఉంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటదండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టించుకొని అట్లా పిండి వేసుకోవాలండి. మనము ఏమన్నా ఎక్కడన్నా బెల్లం అనేది నలిగిందా లేదా అనేది చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇవి ఫ్రై చేసుకున్నంత దాన్ని కొద్దిగా వేసుకొని ఆ నెయ్యితో పాటు మనం కలుపుకొని కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలండి. మనం చూసుకోవాలి. అయితే దీనికి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. సో, ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా వచ్చే విధంగా చూసుకోవాలండి. అంతే అండి. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి.